వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఇల్లీగల్ పేకాట దందాపై రాజ్ న్యూస్ స్టంగ్ ఆపరేషన్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకుని వచ్చింది. ములుగు జిల్లా కేంద్రంగా నడుస్తున్నట్టు చెబుతున్న పేకాట సామ్రాజ్యం వెనుక రాజకీయ అండ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టం నిషేధించినప్పటికీ పేకాట స్థావరాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ గేమింగ్ చట్టం కఠినంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమలు ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ సాగుతోంది. ఏటూరు, నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాల పరిసరాల్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట స్థావరాలు మారుస్తూ నిర్వహిస్తున్నట్టు రాజ్ న్యూస్ దర్యాప్తులో వెల్లడైంది. భద్రాచలం, సారపాక, ములుగు, వెంకటాపురం, వాజేడు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జూదగాళ్లు కార్లలో చేరుకుని అక్కడ నుంచి 2 వీలర్లలో రహస్య ప్రదేశాలకు తరలించబడుతున్నట్లు సమాచారం. పోలీసులు దాడులు చేస్తారనే అనుమానంతో ప్రతిరోజు స్థావరాలు మారుస్తూ వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒక్కో టేబుల్పై లక్షల్లో బెట్టింగులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి టేబుల్ నుంచి వేల రూపాయల కమిషన్ వసూలు చేస్తున్నట్టు సమాచారం. పేకాట కోసం ప్రత్యేక ఏర్పాట్లు, భోజనం, రవాణా భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. వారాంతాల్లో అయితే ఈ వ్యాపారం మరింత జోరుగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. పచ్చని అడవులు, పొలాలు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు పేకాట అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యంత సంచలన అంశం ఏమిటంటే పేకాట స్థావరాలపై పలుమార్లు కేసులు నమోదైనప్పటికీ అసలు సూత్రధారి పేరు ఎఫ్ఐఆర్లో కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి నిర్వాహకులు, ఆటగాళ్లపై మాత్రమే కేసులు నమోదవుతూ ఉండగా అసలు నిర్వాహకుడు మాత్రం చట్టం నుంచి తప్పించుకుంటున్నాడని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తోంది. స్థానిక పోలీస్, రెవెన్యూ వ్యవస్థల్లో ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అధికారులకు కమిషన్లు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. పేకాట స్థావరాల గురించి సమాచారం ఇచ్చిన వారినే బెదిరిస్తూ ఉన్నారని ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పేకాట, గ్యాంబ్లింగ్, కామన్ గేమ్ హౌస్ల నిర్వహణ చట్టరీత్యా నిషేధితమే. అయినప్పటికీ ములుగు జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఈ పేకాట దందా వెనుక అసలు సూత్రధారి ఎవరు? రాజకీయ అండ ఉందా? అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నమోదైన కేసుల్లో పేర్లు ఎందుకు మారుతున్నాయి? పేకాట రాయిళ్లు రండి రండి, అనువైన చోటు, తిండి తిప్పల బాధ్యత మాదే, ముక్కలు మావే, మీరు డబ్బు తెచ్చుకుంటే చాలు, ఫోన్, గూగుల్ పే అయినా ఓకే అయినా. ఇన్నాళ్ళు మీరు అదృష్టానికి దూరమయ్యారు. ఆనందం కోసం ఎక్కడెక్కడో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదు. మా శిబిరానికి రండి, మీ భద్రతకు మాది పూచి, మీకేం కావాలన్నా తెచ్చిపెట్టడానికి సిద్ధమంటున్నారు ములుగు జిల్లాలో పేకాట నిర్వాహకులు. చేతి కింద ఎంతో మంది జాకీలు సిద్ధం. మీరు డబ్బు గెలుచుకోవాలి కానీ క్వీన్ కూడా రెడీ. పైన కింగ్ మనోడే, ఇంకెందుకు ఆలోచిస్తారు? జోకర్ పడకపోయినా కూడా షో చెప్పొచ్చు. ట్రిప్లెప్లా మీ జీవితం వెలిగిపోవచ్చు. మీ అదృష్టం పరీక్షించుకోండి అంటూ పేకాట రాయిలను అధికార హస్తం నేతలు ఆహ్వానిస్తున్నారు. ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసిన చరిత్ర జూదానిది. పండుగలు, పబ్బాలకు జరిగే జూదంతోనే ఎందరో ఆస్తులను అమ్ముకుంటున్నారు. పేకాట వల్ల గతంలో ఎన్ని వేల కుటుంబాలు అప్పులపాలయ్యాయో, ఎంతమంది ఐపీ పెట్టారో ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. అలాంటిది రేవంత్ ప్రభుత్వం వచ్చి రాగానే రాష్ట్రంలో సామాన్యుల బతుకులతో పేకాడేస్తోంది.
రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల సిండికేట్ల ఆధ్వర్యంలో 3 ముక్కలు 6 ఆటలుగా పేకాట దందా సాగుతోంది. పేకాట క్లబ్ల సిండికేట్ కు హస్తం లీడర్లు నాయకత్వం వహిస్తూ ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. జూదంతో పేద మధ్యతరగతి కుటుంబాలతో పాటు సంపన్న కుటుంబాలు సైతం ఆర్థికంగా నలిగిపోయే ప్రమాదం ఉంది. పాలకులు పట్టించుకోకపోతే మహిళా లోకం పోరాటానికి దిగడం ఖాయం. ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన మహిళలే తిరిగి గద్దెదించే పరిస్థితి వస్తుందంటున్నారు స్థానికులు.